వయసు 30 దాటుతోంది. తల మీద జుట్టు పలచబడుతోంది. ఇంట్లో అమ్మ చూపులు, నాన్న మౌనం రోజు రోజుకు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. బంధువుల ఫంక్షన్కి వెళ్తే చాలు, ఏరా ఎప్పుడు తినిపిస్తావు పెళ్లి భోజనం అనే ప్రశ్న ఒక అణుబాంబులా వచ్చి పడుతోంది. అవును, మనం ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం. మన దేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. ఒకప్పుడు 25 ఏళ్లకే పెళ్ళైపోయి 2 పిల్లలు ఉండేవారు. కానీ ఇప్పుడు 35 వచ్చినా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే బోర్డులు దిగడం లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? అబ్బాయిల దగ్గర లోపమా, అమ్మాయిల ఎక్స్పెక్టేషన్సా, లేక మన సమాజం మారుతున్న తీరా? దీని వెనక ఉన్న 10 షాకింగ్ నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. సబ్స్క్రైబ్ చేయి బ్రో, మ్యాటర్లోకి వెళ్దాం. నెంబర్ 1, ది సెటిల్మెంట్ ట్రాప్. ఈ సెటిల్మెంట్ ట్రాప్ అనేది నేటి మధ్యతరగతి సమాజంలో ఒక యుద్ధంలా మారిపోయింది. ఒకప్పుడు పెళ్ళంటే కేవలం అబ్బాయి గుణం, కుటుంబ నేపథ్యం చూసేవారు. కానీ ఇప్పుడు అబ్బాయి ఒక మిషన్ లాగా ఎంత సంపాదిస్తున్నాడు, సమాజంలో అతని హోదా ఏమిటనేదే ప్రధాన కొలమానం అయిపోయింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం, సిటీలో విలాసవంతమైన ఫ్లాట్, కార్ ఉంటేనే పెళ్లి మార్కెట్లో వాల్యూ ఉంటుందనే ధోరణి పెరగడం వల్ల సగటు మధ్యతరగతి యువకుడు తన యవ్వనాన్నంతా ఈ లక్ష్యాలను అందుకోవడానికే దారిపోస్తున్నాడు. తీరా ఇవన్నీ సాధించేసరికి వయసు 30 దాటిపోతోంది. మరోవైపు జీవితంలోని అసలైన సంతోషాల్ని అనుభవించే శక్తి తగ్గిపోతోంది. ఈ క్రమంలో ప్రతిభ ఉండి కష్టపడే తత్వం ఉన్నా కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ లేదనో, లేక స్థిరపడలేదనో ఎంతోమంది అర్హులైన యువకుల ప్రొఫైల్స్ మ్యారేజ్ బ్యూరోల్లో ఎవరూ పట్టించుకునే స్థితికి చేరుతున్నాయి. మనుషుల కంటే మెటీరియలిస్టిక్ ఆస్తులకే విలువనిచ్చే ఈ ధోరణి వల్ల పెళ్లి అనేది ఒక పవిత్ర బంధంలా కాకుండా ఒక బిజినెస్ డీల్ లాగా మారిపోవడం నిజంగా దురదృష్టకరం. నెంబర్ 2, జెండర్ రేషియో, డిమాండ్ సప్లై. గత దశాబ్దాల్లో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల సంఖ్య తగ్గడం ఒక ప్రధాన కారణం కాగా, మారుతున్న కాలంతో పాటు అమ్మాయిల ఆశయాలు మరియు ఆలోచన దృక్పథం విప్లవాత్మకంగా మారడం మరో ముఖ్యమైన అంశం. నేటి తరం అమ్మాయిలు ఉన్నత విద్యావంతులుగా, ఆర్థిక స్వతంత్రులుగా ఎదుగుతుండడం వల్ల వారు తమ భాగస్వామి విషయంలో చాలా స్పష్టమైన ప్రమాణాలను పాటిస్తున్నారు. కేవలం పెళ్లి చేసుకోవాలనే తొందర కంటే తమ కెరీర్, జీవనశైలి మరియు వ్యక్తిత్వానికి సరితూగే వ్యక్తి కోసం వెతకడం వల్ల ఎంపిక ప్రక్రియలో చాలా వడపోతలు జరుగుతున్నాయి. మ్యారేజ్ బ్యూరోలు లేదా వెబ్సైట్లలో వందల కొద్ది ప్రొఫైల్స్ అందుబాటులో ఉన్నా చివరకు ఏదో ఒక చిన్న టెక్నికల్ పాయింట్ లేదా అభిప్రాయ భేదం వల్ల సంబంధాలు నిశ్చయం కావడం లేదు. దీనివల్ల ఒకవైపు పెళ్లి కాని అబ్బాయిల సంఖ్య పెరిగిపోతుండగా, మరోవైపు సరైన మ్యాచ్ కోసం అమ్మాయిలు కూడా సుదీర్ఘంగా వేచి చూడాల్సిన పరిస్థితి. వెరసి వివాహం అనేది ఒక సంక్లిష్టమైన మ్యాచ్ మేకింగ్ పజిల్గా మారిపోయింది. నెంబర్ 3, సొసైటీ జడ్జ్మెంట్. మన చుట్టూ ఉన్న సమాజం 28 దాటితే చాలు అబ్బాయిని ఒక మనిషిలా చూడడం మానేసి ఒక సమస్యలా చూడడం మొదలు పెడతారు. వీడికి ఏదో లోపం ఉంది, అందుకే పెళ్లి కావట్లేదు అనే ఒక అదృశ్య ముద్ర వేసేస్తారు. అమ్మ ఏ చిన్న పూజ చేసినా కొడుకు పెళ్లి కోసమే చేస్తుంది. నాన్న బయట ఎవరికీ ముఖం చూపించుకోలేక ఇంట్లోనే మౌనంగా ఉండిపోతాడు. వాళ్ళ ఆవేదన చూసి అబ్బాయికి తన మీద తనకే అసహ్యం వేస్తుంది. నేనేం పాపం చేశాను, కష్టపడి చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, కేవలం పెళ్లి కాలేదనే కదా నన్ను ఇంత దోషిగా చూస్తున్నారు అనే వేదన లోపల అతన్ని చంపేస్తుంది. ఇలా రోజు రోజుకు సమాజం పెట్టే ఒత్తిడి వల్ల ఆ అబ్బాయి తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు. ఆఫీసులో ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, బయట ఎంత సంపాదిస్తున్నా పెళ్లి కాలేదు అనే ఒక మాటతో వాడి సక్సెస్ని జీరో చేసేస్తారు. చివరికి ఆ అబ్బాయికి పెళ్లి అంటే ఒక ప్రేమ బంధంలా కాకుండా ఈ సమాజం నోళ్లు మూయించడానికి చేయాల్సిన ఒక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. ఈ మానసిక ఒత్తిడి వల్ల ఎంతోమంది యువకులు డిప్రెషన్లోకి వెళ్తున్నారు, లేదా ఏదో ఒక సంబంధం చేసుకుని జీవితాంతం బాధపడుతున్నారు. నెంబర్ 4, ఫియర్ ఆఫ్ కమిట్మెంట్. నేటి తరం యువకులు, ముఖ్యంగా అబ్బాయిలు, తమ వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోతామనే భయంతో పెళ్లి అనే బాధ్యతాయుతమైన బంధానికి ఆమడ దూరంలో ఉంటున్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఉండే ఆర్థిక స్వతంత్రత, ఎవరికీ జవాబుదారీగా ఉండనక్కర్లేని కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోవడం వల్ల ఒక కొత్త వ్యక్తిని తమ జీవితంలోకి ఆహ్వానించి వారి అవసరాలను, ఇష్టాయిష్టాలను పంచుకోవడం ఒక భారంగా అనిపిస్తోంది. పెళ్లి చేసుకుంటే బాధ్యతలు పెరిగిపోతాయి, కెరీర్ లేదా వ్యక్తిగత అభిరుచులకు సమయం ఉండదు అనే ఒక రకమైన అభద్రతాభావం వారిలో వేళ్లూనుకుపోయింది. దీనివల్ల వయసు పెరుగుతున్నా సరే ఆ సింగిల్ లైఫ్ ఇచ్చే తాత్కాలిక ప్రశాంతతకే ప్రాధాన్యతనిస్తూ పెళ్లి వాయిదా వేస్తున్నారు. ఈ మానసిక స్థితి వల్ల సమాజంలో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య పెరగడమే కాకుండా ఒక వయసు దాటిన తర్వాత వచ్చే ఒంటరితనం గురించి ఆలోచించకుండా కేవలం ప్రస్తుత సౌకర్యానికే పరిమితమైపోవడం ఆందోళన కలిగించే విషయం. నెంబర్ 5, కుల వలయం.
మనం సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్తున్నా, అంతరిక్షంలో రాకెట్లు పంపుతున్నా, పెళ్లి అనే విషయం దగ్గరికి వస్తే మాత్రం పాతకాలపు కులవలయం నుండి బయటపడలేకపోతున్నాం. నేటి తరం యువత ఆలోచనలు ఆధునికంగా ఉన్నప్పటికీ కుటుంబ గౌరవాలు మరియు పట్టింపుల పేరుతో పెళ్లిని కేవలం కులం, గోత్రం, జాతకాల చుట్టూ తిప్పడం వల్ల ఎన్నో మంచి సంబంధాలు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు కులం అడ్డు రావడం, ఒకవేళ కులం కుదిరినా జాతకాల్లో దోషాలున్నాయని వెనక్కి తగ్గడం, ఇవన్నీ దాటుకుని వస్తే వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కలవకపోవడం, ఇలా ఏదో ఒక అంతులేని గందరగోళంగా తయారైంది. ఈ ప్రక్రియలో సరైన మ్యాచ్ కోసం చూసి విసిగిపోయిన యువత చివరకు మానసికంగా అలసిపోయి ఇక మన వల్ల కాదు, ఆ దేవుడే చూసుకుంటాడు అని అదృష్టానికి వదిలేస్తున్నారు. ఈ కఠినమైన సాంప్రదాయ నిబంధనలు సగటు మధ్యతరగతి యువకుడికి పెళ్లిని ఒక అసాధ్యమైన టాస్క్గా మార్చేస్తున్నాయి. నెంబర్ 6, పర్ఫెక్ట్ మ్యాచ్ ఫోబియా. పెళ్లి కాకపోవడానికి కేవలం బయట సమాజమే కాదు, ఇంట్లో ఉండే అతి జాగ్రత్త కూడా ఒక కారణం అవుతోంది. ప్రతి తల్లిదండ్రులకి తమ కొడుక్కో కూతురుకో ఒక రాకుమారుడు లేదా ఒక మహాలక్ష్మి లాంటి భాగస్వామి రావాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ కోరిక కాస్త పర్ఫెక్ట్ అనే మొండి పట్టుదలగా మారినప్పుడే అసలు సమస్య మొదలవుతోంది. మన చుట్టాలమ్మాయి అమెరికా సంబంధం చేసుకుంది, మనోడు అంతకంటే తక్కువ చేయకూడదు అనే ఒక రకమైన ఈగో లేదా కాంపిటీషన్ తల్లిదండ్రులు పెరిగిపోయింది. దీనివల్ల వస్తున్న మంచి సంబంధాలను కూడా ఇంకా ఏదో బెటర్ ఆప్షన్ వస్తుందిలే అని వాయిదా వేస్తూ చివరికి వయసు 35 దాటాక కంగారు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఉండాలి, సొంతిల్లు ఉండాలి, ఊళ్ళో పొలం ఉండాలి, ఇలా ఒక పెద్ద లిస్టు పట్టుకుని మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో అబ్బాయి వయసు పెరుగుతోందని అతని మానసిక స్థితి ఎలా ఉందో గమనించడం మర్చిపోతున్నారు. తల్లిదండ్రులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు వెతుకుతోంది ఒక పర్ఫెక్ట్ ప్రొఫైల్ కోసం కాదు, మీ బిడ్డతో జీవితాంతం కలిసి నడిచే ఒక మనిషి కోసం. ఆస్తిపాస్తులు ఈ రోజు రావచ్చు, రేపు పోవచ్చు, కానీ తోడుండే మనసు దొరకడమే అసలైన సెటిల్మెంట్. నెంబర్ 7, ది మెయింటెనెన్స్ ఫోబియా. చాలా మంది అబ్బాయిలు పెళ్లిని వాయిదా వేయడానికి అసలైన కారణం పెళ్లి చూపుల ఖర్చు కాదు, పెళ్లి తర్వాత వచ్చే లైఫ్ టైం ఖర్చు. ఈ రోజుల్లో ఒక సామాన్యమైన అద్దె ఇల్లు, కరెంటు బిల్లు, గ్యాసు, రేషను ఇవన్నీ చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. నా జీతంతో ఇద్దరం హ్యాపీగా ఉండగలమా, రేపు నా భార్య కోరికలు తీర్చగలనా అనే ఒక బాధ్యతాయుతమైన భయం అబ్బాయిని వెనక్కి నెడుతోంది. ఇప్పుడు పిల్లలు పుట్టక ముందే వాళ్ళ ఎల్కేజీ సీటు కోసం లక్షలు దాచుకోవాల్సిన పరిస్థితి. ఈ ఆర్థిక భారమే నేటి పెళ్లి కాని ప్రసాదుల అసలు మౌనం. మన వెనక ఉన్న మన తాతలు తండ్రులు ఇంత ఆలోచించలేదు. వాళ్ళు ఒక చిన్న రేకుల షెడ్డులోనో పెంకుటింట్లోనో సంసారం మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గర ఐఫోన్లు లేవు, ఏసీలు లేవు, కానీ ఒకరి మీద ఒకరికి అపారమైన నమ్మకం ఉండేది. తక్కువలో బతికినా వాళ్ళు మనకంటే చాలా హ్యాపీగా ఉండేవారు. పెళ్లి అంటే 2 ప్యాకేజీలకి 2 ఆస్తులకి చేసే తంతు కాదు. ఏమీ లేకున్నా ఇద్దరు వ్యక్తులు కలిసి 0 నుండి మొదలుపెట్టి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం. నెంబర్ 8, ది అల్టిమేట్ చెక్ లిస్ట్. ఈ రోజుల్లో పెళ్లి సంబంధం కుదరాలంటే అబ్బాయికి కేవలం ఉద్యోగం ఉంటే సరిపోదు, ఒక పెద్ద మెనూ కార్డు లాంటి కండిషన్లను పాటిస్తేనే పిల్లనిస్తామనే ధోరణి పెరిగింది. పెళ్లి కాకముందే పెళ్ళయ్యాక మీ అమ్మా నాన్నలతో కలిసి ఉండలేను, సిటీలో విడిగా ఉండాలి అనే కండిషన్ మొదటిది. మరి ఆ అబ్బాయిని పెంచి పెద్ద చేసిన ముసలి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అనే ఆలోచన తక్కువైపోతుంది. అబ్బాయికి కనీసం ₹1,00,000 పైన జీతం ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, కారు ఉండాలి. ఒక మధ్యతరగతి యువకుడు 28 నుంచి 30 ఏళ్లకే ఇవన్నీ ఎలా సంపాదిస్తాడు? ఇవన్నీ సెటిల్ చేసుకునేసరికి వాడికి జుట్టు ఊడిపోతుంది. అబ్బాయి గుణం కంటే అతని బ్యాంక్ బ్యాలెన్స్ మరియు అతని ఇచ్చే లగ్జరీ లైఫ్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. మొత్తానికి అబ్బాయి అంటే ఒక తోడు కావాల్సిన మనిషిలా కాకుండా తమ కష్టాలన్నీ తీర్చే ఒక ATM మిషన్ లాగా చూసే ధోరణి పెరగడం వల్ల ఎంతో మంది సామాన్య అబ్బాయిలు రిజెక్షన్ల భయంతో పెళ్లి అనే ప్రస్తావనే రావద్దని కోరుకుంటున్నారు. నెంబర్ 9, అంతరిస్తున్న విలువలు. ఈ రోజుల్లో పెళ్లి అంటే భయపడడానికి కేవలం డబ్బు, ఉద్యోగం మాత్రమే కారణం కాదు. మనుషుల మధ్య తగ్గిపోతున్న నైతిక విలువలు. ఒకప్పుడు మాట ఇస్తే ప్రాణం ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ప్రాణం తీస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రైవసీ పెరిగింది, కానీ పారదర్శకత తగ్గింది. పెళ్ళైన తర్వాత కూడా బయట అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, భాగస్వామిని మోసం చేయడం లాంటి వార్తలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇది చూసి అటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలు నాకు వచ్చే తోడు నన్ను మోసం చెయ్యదు అని గ్యారంటీ ఏంటి అనే అభద్రతా భావంతో బతుకుతున్నారు. ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్లే ముందే అబ్బాయిలు అమ్మాయిలు ఒకరినొకరు అనుమానంగా చూస్తున్నారు. వీళ్ళకి ఆల్రెడీ లవ్ అఫైర్స్ ఉన్నాయా, బ్రేకప్ అయి ఏదో కారణంతో నన్ను చేసుకుంటున్నారా
అనే సందేహం ఇద్దరిని పీడిస్తోంది. ఆ పాస్ట్ గురించి నిజం చెబితే పెళ్లి అవ్వదు, చెప్పకపోతే రేపు తెలిసినప్పుడు కాపురం నిలవదు. ఈ డైలమాలో పెళ్ళనేది ఒక మైన్ ఫీల్డ్ లాగా మారిపోయింది. ఈ గొడవల వల్లే వచ్చే విడాకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ఒక చిన్న గొడవ రాగానే కోర్టులకి వెళ్ళడం, కేసులు పెట్టుకోవడం చూసి అసలు పెళ్లి అనే బంధమే ఒక పెద్ద రిస్క్ అని యువత వెనక్కి తగ్గుతోంది. నెంబర్ 10, ఫిజికల్ అపియరెన్స్. 30 ఏళ్లు దాటుతున్నాయంటే అబ్బాయిల్లో ఒక తెలియని వణుకు మొదలవుతుంది. అది వయసు పెరుగుతున్న భయం కాదు, తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల ఎక్కడ రిజెక్ట్ అయిపోతానో అన్న భయం. తల మీద జుట్టు కొంచెం పలచబడితే చాలు ఆ సంబంధం అక్కడికక్కడే ఆగిపోతుంది. అబ్బాయి బాగున్నాడు కానీ ఆ ఒక్కటే మైనస్. ఆ ఒక్క మాట ఆ అబ్బాయి ఆత్మగౌరవాన్ని నిలువున చీల్చేస్తుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్లు, విగ్గులు, రకరకాల ఆయిల్స్, తనని తాను అద్దంలో చూసుకోవడానికే భయపడే పరిస్థితి వస్తుంది. సెటిల్ అవ్వాలనే కసిలో రాత్రింబగళ్ళు ఆఫీసులో కూర్చొని కష్టపడటం వల్ల వచ్చిన పొట్టని చూసి అబ్బాయికి ముందే పట్టు వచ్చేసింది, రేపు ఇంకా పెరిగిపోతాడు అని వెక్కిరిస్తారు. వాడు పడుతున్న కష్టం ఎవరికీ కనిపించదు, వాడు వేసుకున్న షర్ట్ ఫిట్టింగ్ మాత్రమే కనిపిస్తుంది. పెళ్లి చూపులకి వెళ్ళడం అంటే ఒక అవమానానికి సిద్ధపడటం అనే స్థాయికి వాడి ఆలోచనలు వెళ్ళిపోతాయి. ఈ రోజుల్లో పెళ్లి అనేది ఒక అందమైన ప్రయాణంలా కాకుండా అన్ని అర్హతలు ఉంటేనే గెలిచే ఒక టాపర్ రేస్లా మారిపోయింది. అబ్బాయిలు తమ కెరీర్ని బిల్డ్ చేసుకునే క్రమంలో తమ వ్యక్తిగత జీవితాన్ని ఫణంగా పెడుతున్నారు. మరోవైపు సమాజం పెట్టిన కఠినమైన నిబంధనలు వారిని మరింత ఒత్తిడిలోకి నెడుతున్నాయి. ముగింపులో మనం గ్రహించాల్సింది ఒకటే, జీవిత భాగస్వామి అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ను చూసి వచ్చే వ్యక్తి కాదు, మన శూన్యంలో కూడా తోడు నిలిచే ఒక శక్తి. ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే ఆడంబరాలు లేకపోయినా సంసారం స్వర్గమవుతుంది. పెళ్లిని ఒక స్టేటస్ సింబల్లా కాకుండా ఒక బాధ్యతాయుతమైన బంధంగా చూడటం నేటి అవసరం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.